ఒక బీకర్లో వాటర్ని తీసుకొని దాన్ని 60 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేద్దాం. ఇప్పుడు రూమ్ టెంపరేచర్ అంటే 28 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్న ఆయిల్ని తీసుకొని బీకర్ సైడ్ వాల్స్ గుండా మెల్లగా పంపిద్దాం. ఆయిల్ వాటర్ మిక్స్ అవ్వకూడదు. ఇప్పుడు ఒక థర్మామీటర్ని వాటర్లో, ఇంకొక థర్మామీటర్ని ఆయిల్లో ఉంచుదాం. వాటర్లో ఉన్న థర్మామీటర్ 60 డిగ్రీ సెంటీగ్రేడ్ చూపిస్తుంది. ఆయిల్లో ఉన్న థర్మామీటర్ 28 డిగ్రీ సెంటీగ్రేడ్ చూపిస్తుంది. కాసేపు అయిన తర్వాత వాటర్లో ఉన్న టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది, ఆయిల్లో ఉన్న టెంపరేచర్ పెరుగుతూ ఉండడం మనం గమనిస్తాం. దీనికి కారణం ఈపాటికి మీకు అర్థమై ఉంటుంది. వాటర్ నుంచి హీట్ ఎనర్జీ ఆయిల్కి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల వాటర్ టెంపరేచర్ తగ్గి ఆయిల్ టెంపరేచర్ అనేది పెరుగుతుంది. కాబట్టి వాటర్ ఎంత హీట్ ఎనర్జీ లూజ్ అయ్యిందో ఆయిల్ అంత హీట్ ఎనర్జీ గెయిన్ చేసిందని అర్థం. సరే, ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మనం 2 వస్తువులు తీసుకొని రెండింటికి సమానంగా హీట్ ఎనర్జీ ఇచ్చామని అనుకుందాం. కాసేపు అయిన తర్వాత రెండింటికి సేమ్ టెంపరేచర్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? నో, అలా జరగదు. ఎందుకంటే సేమ్ హీట్ ఎనర్జీ ఇచ్చినప్పటికీ ఒక వస్తువులో టెంపరేచర్ ఎంత త్వరగా పెరుగుతుంది లేదా తగ్గుతుంది అనేది ఆ వస్తువు యొక్క నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకొని ఒక టెస్ట్ ట్యూబ్లో 50 గ్రామ్స్ వాటర్, ఇంకొక టెస్ట్ ట్యూబ్లో 50 గ్రామ్స్ ఆయిల్ తీసుకోండి. ఇక్కడ ఎంఎల్లో కాకుండా గ్రామ్స్లో తీసుకోవడానికి కారణం రెండిటికి సేమ్ మాస్ ఉండాలి కాబట్టి. సరే, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్లోకి వెళ్దాం. ఇప్పుడు 2 టెస్ట్ ట్యూబ్స్ని సింగిల్ హోల్ ఉన్న కార్క్తో క్లోజ్ చేయండి. 2 థర్మోమీటర్స్ని తీసుకొని కార్క్కి ఉన్న హోల్ ద్వారా 2 టెస్ట్ ట్యూబ్స్లోనే ఇన్సర్ట్ చేయండి. డయాగ్రామ్లో చూపిన విధంగా 2 టెస్ట్ ట్యూబ్స్ని 80 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్న హాట్ వాటర్లో ఉంచండి. ఇనీషియల్గా 2 థర్మామీటర్స్ 28 డిగ్రీ సెంటీగ్రేడ్ చూపిస్తాయి. ఎవ్రీ 3 మినిట్స్ థర్మామీటర్ రీడింగ్స్ని మనం రికార్డ్ చేద్దాం. కాసేపు అయిన తర్వాత వాటర్తో పోల్చుకుంటే ఆయిల్లో ఉన్న థర్మామీటర్లో రీడింగ్స్ త్వరగా పెరగడం మనం గమనిస్తాం. అంటే ఆయిల్ టెంపరేచర్ అనేది వాటర్ టెంపరేచర్తో కంపేర్ చేస్తే త్వరగా పెరుగుతుంది. రెండింటికి సేమ్ హీట్ ఎనర్జీ ఇచ్చి సేమ్ టైం అబ్జర్వ్ చేసినా ఇలా డిఫరెన్స్ రావడానికి కారణం ఏంటంటే టెంపరేచర్లో చేంజ్ ఎంత ఫాస్ట్గా వస్తుంది లేకపోతే ఎంత స్లోగా వస్తుంది అనేది ఆ సబ్స్టెన్స్ యొక్క నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఈజీగా ఉండడం కోసం ఓన్లీ వాటర్తో మాత్రమే మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సపోజ్ ఒక బీకర్లో 250 ml వాటర్ తీసుకుందాం, ఇంకొక బీకర్లో 1 లీటర్ వాటర్ తీసుకుందాం. అంటే ఇక్కడ సబ్స్టెన్స్ ఒకటే కానీ మాసెస్ డిఫరెంట్ అండ్ రెండింటి టెంపరేచర్స్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నాయని అనుకుందాం. ఇప్పుడు 2 బీకర్స్ని మనం సేమ్ హీట్ సోర్స్తో వేడి చేస్తూ ఉందాం. 15 మినిట్స్ వేడి చేసిన తర్వాత 250 ml వాటర్ టెంపరేచర్ 20 డిగ్రీస్ నుంచి 60 డిగ్రీస్కి పెరుగుతుంది. 1 లీటర్ ఒక వాటర్ టెంపరేచర్ 20 డిగ్రీస్ నుంచి ఒక 30 డిగ్రీస్కి పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం, ఈ టెంపరేచర్స్ అప్రాక్సిమేట్గా ఎగ్జాంపుల్స్ కోసం తీసుకున్నవి మాత్రమే, యాక్యురేట్ వాల్యూస్ కాదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం మీరు జాగ్రత్తగా గమనించాలి. 1 లీటర్ వాటర్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్కి పెరగడానికి 15 మినిట్స్ టైం తీసుకుంటే 250 ml వాటర్ అదే 30 డిగ్రీ సెంటీగ్రేడ్ క్రాస్ చేయడానికి సుమారుగా 7 మినిట్స్ టైం మాత్రమే తీసుకుంటుంది. అంటే 10 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరగడానికి 1 లీటర్ వాటర్ ఎక్కువ ఎనర్జీ తీసుకుంటే 250 ml వాటర్ తక్కువ ఎనర్జీ తీసుకుంది. కాబట్టి ఒక సబ్స్టెన్స్ టెంపరేచర్లో సేమ్ చేంజ్ రావడం కోసం ఎక్కువ మాస్ అయితే ఎక్కువ ఎనర్జీ కావాలి, తక్కువ మాస్ అయితే తక్కువ ఎనర్జీ సరిపోతుంది. అలాగే మనం ముందు చేసుకున్న ఆయిల్ అండ్ వాటర్ ఎక్స్పెరిమెంట్లో ఆయిల్ ఎక్కువ హీట్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల టెంపరేచర్లో ఎక్కువ చేంజ్ కనబడింది. వాటర్ తక్కువ హీట్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల టెంపరేచర్లో తక్కువ చేంజ్ కనబడింది. కాబట్టి హీట్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్ అని చెప్పొచ్చు. కాబట్టి హీట్ ఎనర్జీ అనేది మాస్ అండ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ రెండింటికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న టిప్. ఎప్పుడైనా సరే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టూని ఈక్వల్ టుగా మార్చాలి అంటే అక్కడ ఒక కాన్స్టెంట్ని ప్లేస్ చేస్తే సరిపోతుంది. కాబట్టి Q ఈజ్ ఈక్వల్ టు SM డెల్టా టీగా మనం రాసుకుందాం. ఈ కాన్స్టెంట్ Sకి మనం స్పెసిఫిక్ హీట్ అనే పేరు పెడదాం. సో ముందు ఈక్వేషన్ నుంచి మనం స్పెసిఫిక్ హీట్ని Q/M డెల్టా టీగా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 1 యూనిట్ మాస్ ఉన్న సబ్స్టెన్స్ తీసుకొని దాని టెంపరేచర్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరగాలి అని అనుకుందాం. అప్పుడు S ఈజ్ ఈక్వల్ టు Q/1 × 1 అంటే S ఈక్వల్ టు Q అవుతుంది. ఒక సబ్స్టెన్స్ యొక్క 1 యూనిట్ ఆఫ్ మాస్ టెంపరేచర్ని 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి ఎంత హీట్ ఎనర్జీ కావాలో దాన్నే ఆ సబ్స్టెన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ అని మనం చెప్పొచ్చు. సపోజ్ మనకి వాటర్ స్పెసిఫిక్ హీట్ తెలియాలనుకోండి,
1 గ్రామ్ వాటర్ తీసుకొని దాని టెంపరేచర్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరగడానికి ఎంత హీట్ కావాలో అదే వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్. ముందు చెప్పుకున్న స్పెసిఫిక్ హీట్ ఈక్వేషన్ ప్రకారం ఎస్ అనేది క్యూకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, డెల్టా టీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సింపుల్ వర్డ్స్లో చెప్పుకోవాలంటే ఒక సబ్స్టెన్స్కి స్పెసిఫిక్ హీట్ కనుక ఎక్కువగా ఉంటే దాని టెంపరేచర్లో చిన్న చేంజ్ రావాలన్నా ఎక్కువ హీట్ ఎనర్జీ కావాలి. అదే స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉంటే తక్కువ హీట్ ఎనర్జీ కూడా ఆ సబ్స్టెన్స్ టెంపరేచర్లో ఎక్కువ చేంజ్ చూపిస్తుంది. డిఫరెంట్ సబ్స్టెన్స్కి ఎందుకు స్పెసిఫిక్ హీట్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. మనం పార్ట్ 2 వీడియోలో చెప్పుకున్నట్టుగా మాలిక్యూల్స్ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటే ఆ సబ్స్టెన్స్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. అదే మాలిక్యూల్స్ కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉంటే ఆ సబ్స్టెన్స్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది. అయితే మాలిక్యూల్స్లో కైనెటిక్ ఎనర్జీతో పాటుగా ఇంకా అదర్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. ఒక సబ్స్టెన్స్ హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు సపోజ్ దాంట్లో ఎక్కువ భాగం అది కైనెటిక్ ఎనర్జీకి, మిగిలిన భాగం మిగిలిన ఎనర్జీస్కి వాడుకుంది అనుకుందాం. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ హీట్ ఎనర్జీతోనే అది టెంపరేచర్ ఎక్కువ చూపిస్తుంది. సో ఇక్కడ టెంపరేచర్ చేంజ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి దానికి ఆపోజిట్గా స్పెసిఫిక్ హీట్ అనేది తక్కువ ఉంటుంది. సపోజ్ సబ్స్టెన్స్ అబ్జర్వ్ చేసుకున్న హీట్ ఎనర్జీలో తక్కువ కైనెటిక్ ఎనర్జీకి ఇచ్చి ఎక్కువ మిగిలిన ఎనర్జీస్కి ఇచ్చింది అనుకుందాం. అంటే ఎక్కువ హీట్ ఎనర్జీ తీసుకొని కూడా తక్కువ చేంజ్ ఇన్ టెంపరేచర్ చూపించింది. కాబట్టి దానికి ఆపోజిట్గా ఆ సబ్స్టెన్స్కి స్పెసిఫిక్ హీట్ ఎక్కువ అని చెప్పొచ్చు. ఈ టేబుల్లో మీరు వేరు సబ్స్టెన్స్ యొక్క స్పెసిఫిక్ హీట్స్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ స్పెసిఫిక్ హీట్ అనే టాపిక్ అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. మీలో ఇంకెవరికైనా బాగా క్లారిటీ రావాలి అంటే ఇంకొకసారి వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు రియల్ లైఫ్లో ఈ స్పెసిఫిక్ హీట్ ఎక్కడ అప్లై అయ్యొద్దో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఓషన్స్ అంటే సముద్రాలు. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇంత ఎండగా ఉన్నా కూడా సముద్రం ఎలా ఇంత చల్లగా ఉంది అని? దానికి కారణం వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉండడమే. అంటే వాటర్ టెంపరేచర్లో చేంజ్ రావాలంటే ఎంతో హీట్ ఎనర్జీ కావాలి. ఇంకొక ఎగ్జాంపుల్ వాటర్ మెలన్. సపోజ్ ఫ్రిడ్జ్లో ఉంచిన వాటర్ మెలన్ని బయటికి తీస్తే అది చాలాసేపు చల్లగా ఉంటుంది. కారణం వాటర్ మెలన్లో వాటర్ ఎక్కువ ఉంటుంది, వాటర్కి స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాని టెంపరేచర్ కూలింగ్ నుంచి హాట్కి రావాలంటే చాలా టైం పడుతుంది. థర్డ్ ఎగ్జాంపుల్ మనందరం తినే సమోసా. ఒక్కొక్కసారి సమోసా పైన లేయర్ చల్లగా ఉన్నా కూడా లోపల కర్రీ వేడిగా ఉంటుంది. కారణం లోపల ఇంగ్రీడియంట్స్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉండడం వల్ల వాటి టెంపరేచర్లో చేంజ్ రావడానికి ఎక్కువ టైం పడుతుంది. అది ఫ్రెండ్స్ ఈరోజు మనం కవర్ చేసిన టాపిక్స్ మీకు సింపుల్గానే అర్థమయ్యాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.